హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మొన్నటి క్లాస్లో మనము భాషా భాగాలు చెప్పుకున్నాం కదా, 5 రకాలుగానేసి. ఫస్ట్ వన్ వచ్చేసి నామవాచకం, సెకండ్ వన్ సర్వనామం, థర్డ్ వన్ విశేషణం, ఫోర్త్ వన్ క్రియ, ఫిఫ్త్ వన్ అవ్యయం అనేసి తెలుసుకున్నాం. ఫస్ట్ రోజు మనం వచ్చేసి ఏం తెలుసుకున్నాం ఫ్రెండ్స్? నామవాచకం. నామవాచకం అంటే ఏమని చెప్పాను? పేర్లను తెలియజేసేటటువంటి పదాలను వచ్చేసి నామవాచకం అనేసి చెప్తారనమాట. ఉదాహరణ, రాజు, రాము, ఊర్ల పేర్లు కానీ, చెట్ల పేర్లు కానీ, పక్షుల పేర్లు కానీ చెప్పేటటువంటి వాటిని వచ్చేసి నామవాచకం అనేసి పిలుస్తారు. ఈరోజు వచ్చేసి మనము సర్వనామం గురించి తెలుసుకుందాం. సర్వనామం అంటే ఏంటి? పేర్లకు బదులుగా వాడేటటువంటి పదాలను వచ్చేసి సర్వనామం అంటారు. ఉదాహరణ వచ్చేసి అతడు, ఆమె, ఇది, అది అనేసి చెప్తామన్నమాట. సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడేటటువంటి పదాలను వచ్చేసి సర్వనామం అనేసి పిలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.